వెల్కమ్ బ్యాక్ టు మైరా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎప్పుడు తినే పెరుగన్నం కాకుండా ఇలా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోయి పెరుగన్నం చూద్దాం. ముందుగానే అన్నం వార్చుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ పెరుగు వేసేసుకున్నాను నేను. ఇది బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ పడుతుంది, వాటర్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం ముందుగానే మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ఇదంతా అయిపోయాక పోపు పెట్టేసుకుందాం మనము. ఇది బాగా అంటే పెరుగు మొత్తం పట్టేయాలి. పోపు పెట్టుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు వేసేసుకోండి. నేనేం దంచడం లేదు, మీరు కావాలంటే కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి. 2 ఎండుమిర్చి తీసుకొని ఎండుమిర్చి వేసేసేయండి. ఇందులోకి కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసాను, కరివేపాకు వేసాను. బాగా వేయించేసుకోవాలి ఇవి. తర్వాత కొంచెం అల్లం తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టేసుకొని తురిమేసుకోండి. ముందుగానే అల్లం కూడా వేసేసుకోండి. అల్లం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది. రొటీన్గా తినే పెరుగన్నం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. చాలా సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ పెరుగన్నం తినని చెప్పే వాళ్ళకి టేస్ట్ బాగుంటుంది, బాగా తినేస్తారు. ఫైనల్గా లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ పిండేసుకున్నాము. ఇంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది ఈ రెసిపీ. ఇప్పుడు ఈ పోపు మొత్తం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఉప్పు సరిపోయిందండి, నేను ఉప్పు ముందే వేసుకొని సరిపోయింది. సరిపోకపోతే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. దీంట్లోకి మేము చల్లమిరపకాయలు వేసుకున్నాము. అదే అండి, కొంతమంది చల్లమిరపకాయలు అంటారు. ఉప్పు మిరపకాయలు వేసేసుకున్నాము. ఉప్పు మిరపకాయలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసామంటే ఇది ఇంకా ఊరి చాలా బాగుంటుంది. అంత స్పైసీ ఉండదు, చాలా అంటే చాలా. ఎప్పుడు ఒకసారి ట్రై చేస్తాము. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్.